పరిశుద్ధాత్మ సహవాస ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును, ప్రణుతింతు నీ నామమును, ప్రకటింతు నీ వాక్యమును, ప్రభువాని సాక్షిగా జీవించనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా. పరిమళ సువాసనగా నీ విలసిల్లాలని, అర్పణ బలిగా సిలువలో మౌనివైతివా. ప్రేమ భావన మాకిల నేర్పించి, నీ ప్రేమ భావన మాకిల నేర్పించి, పరమేగినావా నా యేసయ్యా, నా యేసయ్యా. ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా, ప్రశస్త రాజా నీదు మహిమ పాడనా. ఇప్పుడు మా నాన్నగారు అయ్యి అన్నతాన్ గారు దైవ వర్తమానం అందిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి సహవాసులారా, దేవుని యొక్క రాకడ సమయంలో ఇలాగా పదే పదే మనం ప్రతి వారం ఈ విధంగా కూడుకోవడం, మరి దేవుని యొక్క లేఖనాలని, భవిష్యత్తులో జరగబోయేటువంటి సంభవాలని ఈ విధంగా ధ్యానించడానికి మన దేవుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరిని బట్టి కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాను. గడిచిన వారం అంత్యక్రీస్తు యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం ధ్యానించాం. కొంతవరకు ఆ అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో మరి సామాన్య ప్రజలు లేక క్రైస్తవులు ఏ విధమైనటువంటి శ్రమలు అనుభవిస్తారనే విషయాలు మనం తెలుసుకున్నాం. అలాగనే అంత్యక్రీస్తుకి మరి ఒక వ్యక్తి కూడా సహకారం, అంటే శక్తివంతమైన ఒక వ్యక్తి, అతను కూడా సాతాను యొక్క ఆత్మచేత నడిపించబడేటువంటి ఒక వ్యక్తి సహకారిగా దొరుకుతాడు. అతని పేరే అబద్ధ ప్రవక్త. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ధ్యానిస్తే భూమి మీద నుంచి వస్తున్నటువంటి క్రూర మృగం కనిపిస్తుంది. ఈ భూమి మీద నుంచి వస్తున్నటువంటి క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త. ఇతడికి సూచిక్రియలు చేసేటువంటి శక్తి, ఆ మొదటి క్రూర మృగమునకు నమస్కారం చేయాలి అని భూనివాసులను బలవంతం పెట్టేటువంటి గొప్ప అధికారం, అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసేటువంటి శక్తి వాడికి సాతాను ద్వారా ఇవ్వబడింది. అంటే సాతానుకు కూడా అద్భుతాలు చేసే శక్తి ఉందా అంటే కొంతవరకు ఉన్నదని బైబిల్ చెప్తూ ఉంది. ఎలా అంటే మోషే ఐగుప్తు దేశం దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు హోరేబు నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ మోషే కర్ర కింద పడవేసినప్పుడు ఒక పెద్ద సర్పం అయ్యింది అది. ఇప్పుడు ఐగుప్తు మాంత్రికులు కూడా ఏమాత్రం సర్పం వల్ల చేయడం మాకు చేత కాదేంటి, నువ్వు ఎక్కడికో వెళ్ళావు, మంత్రశక్తులని నేర్చుకుని వచ్చి ఉంటావు బహుశా అని వాళ్ళు కూడా పాములను చేసినట్లుగా, సర్పాలను చేసినట్లుగా మనకి బైబిల్లో ఉన్నది. అలాగే నీళ్లను రక్తంగా మోషే గారు మార్చాడు దేవుని శక్తి ద్వారా, వాళ్ళు కూడా నీళ్లను రక్తంగా మార్చారు. ఇంకా కొన్ని అద్భుతాలు మోషే గారి ద్వారా దేవుడు చేస్తే వాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేశారు. సాతాను శక్తులకి, అంధకార సంబంధమైన శక్తులకి, అపవిత్రాత్మలకు కూడా కొన్ని రకాలైనటువంటి అద్భుతాలు చేసే శక్తి కూడా ఉంది.
ఇది క్రైస్తవ జనం బాగా గమనించాలి. ఈ రోజున చాలామంది స్వస్థతల కొరకు వీటి కోసం పరుగులెడుతూ ఉన్నారు. అక్కడి నుంచి ఏదో ఫోటోలు తెచ్చుకుని మరి ఇళ్లలో పెట్టుకుని పూజ చేసుకుంటూ బాప్తిస్మాలు తీసుకుని చాలా ఎక్కువ మంది నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. మరి ఆదివారం కూడా మళ్ళీ ఆ స్వస్థలకే పరుగులెట్టి అక్కడే ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామంలో స్థానిక సంఘాలు ఉన్నా ఆ స్థానిక సంఘాలకు వెళ్లకుండా ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నామో ఆ గ్రామమే వెళ్ళి ఆ స్వస్థలకి వెళ్ళి తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ప్రజలకి ఏమనిపిస్తుందంటే ఆ వ్యక్తి కావాల్సి వస్తుంది. దేవుని వాక్యము మీద ప్రజలకు సరైన అవగాహన కలిగించట్లేదు. సేవకులు కూడా వ్యక్తుల గురించి పరుగులు పెడుతూ ఉన్నారు. పలానాయనకి శిష్యుడు, పలానాయనకి శిష్యుడు. ఈ విధంగా ఒక్కొక్క సేవకుడికి కొంతమంది ఫాలోయర్స్ ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. అంటే శిష్య బృందం ఎక్కువైపోయారు, ఆయన యొక్క అనుచరులు ఎక్కువైపోయారు. ఈ రోజుల్లో సేవకులకు అనుచరులు ఎక్కువైపోయారు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఒక మాట చెప్పారు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి జనులను నా శిష్యులుగా చేయండి అని చెప్పారు. జనులని యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా చేయాలి. ఈ రోజున ఒక్కొక్క సేవకుడి యొక్క డాక్ట్రిన్స్ మనకి ప్రజలు కొనసాగిపోవటాలు మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తు వలె ఉండడానికి ప్రయత్నం చేసేవాళ్ళు తక్కువైపోయారు. పౌలు అంటే ఉంటాడు కదా, 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి. అంటే క్రీస్తుని పోలి నడుస్తున్నాను కనుక మీరు నన్ను పోలి నడవండి అంటే నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడిస్తే క్రీస్తుని పోలే ఉంటారని చెప్తున్నాడు. అలానే పౌలు గారు తనకు శిష్యులుగా ఆయన చేసుకోలేడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన అన్నది ఏంటంటే సహోదరుడైనటువంటి మీ జత పనివాడనైనటువంటి అనే విషయాలే చెప్పుకొచ్చాడు. ఈరోజున అనేక మంది అద్భుతాలు చేయటం, లేకపోతే ఆశ్చర్యాలు చూడడం, లేకపోతే స్వస్థతల కోసం మరి చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే ఇంకేవేవో కొత్త అనుభవాల కోసం పరుగులు పెడుతున్నారు. ప్రియులరా, ఆ అనుభవాలు ఎంతవరకు వాస్తవమో మరి పొందిన వాళ్ళకి అది తెలుసు. రెండవదిగా అది నిజంగా మార్పు చెందుతున్నారా, ప్రభువుకి సాక్షులుగా ఉంటున్నారా, క్రీస్తుని ప్రకటిస్తున్నారా ఆ అనుభవాల తర్వాత అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పేది ఏంటంటే 100కి 99 మంది మాత్రం అలాంటి అనుభవాలు లేరు. అంతవరకే పరిమితం అవుతూ ఉన్నారు. కారణం ఏంటంటే మనుషులకు శిష్యులు అవుతున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యులు అవ్వట్లేదు. ఆ శిష్యత్వానికి సేవకులు నడిపించాలి. ఈ రోజున సేవకులు ఈవేళ ఉంటాం, రేపొద్దున మరణిస్తారు. ఆ మరణించిన తరువాత వాళ్ళు క్రీస్తు ప్రభువుకి శిష్యులుగా కొనసాగేలాగా ముందుగానే సిద్ధపరచాలి. గమనించినట్లయితే ఈ అద్భుతాలు సాతాను శక్తులకు కూడా చేసేటువంటి అధికారం ఉన్నదని, అంత్యకాలంలో అటువంటివి ఇవ్వబడతాయని కూడా రాయబడింది. అలాగనే పరిశుద్ధాత్ముడు కూడా స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసేటువంటి వరాలు కూడా కలిగి ఉన్నాడు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు చేస్తారని కూడా మనకు లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అయితే ఏ వ్యక్తి ఈవిల్ స్పిరిట్స్ తోటి నడిపించబడుతున్నారు, ఏ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారు అనేటువంటి మనం చూసినట్లయితే ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన చీకటి సామ్రాజ్యం లేకుండా, రహస్య జీవితం లేకుండా, మోసకరమైన జీవితం లేకుండా ఏ వ్యక్తి అయితే నడుస్తున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలు చేస్తున్నట్లే. ఏ వ్యక్తి అయితే జనాలందరికీ కనిపించేటువంటి ప్రవర్తన వేరును, మీటింగుల్లో, వేదికల మీద, అలాగనే గృహాల దగ్గర, లేకపోతే వేరేగా సీక్రెట్ జీవితాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి అద్భుతాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా అది సాతాను యొక్క ఆత్మ ద్వారా అద్భుతాలు చేస్తున్నట్లుగానే మనకి బైబిల్ ప్రూవ్ చేస్తూ ఉంది. ఆ రోజుల్లో సంఘం ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు 7 సంవత్సరాలు ప్రపంచాన్ని పరిపాలించినప్పుడు, యెరూషలేముని రాజధానిగా చేసుకుని పరిపాలించినప్పుడు మరి అంత్యక్రీస్తు అనేటువంటి వాడికి అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడు కూడా సహకారి అవుతూ ఉంటాడు. ఇతనేమో ఆధ్యాత్మికమైన రంగంలో ప్రజలను సిద్ధపరుస్తాడు, అతనేమో రాజకీయ రంగంలో ప్రజలను ఏలుబడి చేస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి 7 సంవత్సరాలు ప్రపంచాన్ని వినాశనం చేస్తారు. ఈ అద్భుతాలు ఎలా అంటే ఇప్పటికే మనకి ఇంటర్నెట్ ద్వారా లేక ఈ మీడియా ద్వారా అద్భుతాలు జరగటం అనేటువంటిది మనం కుర్చీలో కూర్చి నీళ్లలో చూస్తూ ఉన్నాం. సేవకులు అంటూ ఉంటారు, కళ్ళు మూసుకోండి, మీ గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇప్పుడే దైవికమైన శక్తి నీ మీదకి వస్తుందని. ఆ విధంగానే అంత్యక్రీస్తు కూడా వాడికి ఒక టైం పెట్టుకుని వెబ్సైట్ ద్వారా ఎప్పుడైనా సరే అతన్ని కలుసుకునేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి.
అంటే అతని కోసం వెయిట్ చేయాలి, అది ఛానల్ కలవాలి. ఆ అద్భుతం చక్కమని మనకు దొరికినప్పుడు కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు, కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు, లేకపోతే నోరు లేని వాళ్ళకి నోళ్ళు, ఇలాంటి అద్భుతాలు చేసేటువంటి శక్తి కూడా వెబ్సైట్ల ద్వారా అబద్ధ ప్రవక్త అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు. అప్పుడు ప్రజలు అనుకుంటారు నిజంగా దేవుడు చాలా గొప్ప శక్తి ఈ వ్యక్తికి ఇచ్చారని. దేవుడు ఇచ్చిన శక్తి కాదు, అది దురాత్మ అనబడిన సాతాను ఇచ్చినటువంటి శక్తిగా మనకి బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో సెలవిస్తున్నది. కనుక ఈ అద్భుతాల నిమిత్తం, స్వస్థతల నిమిత్తం వెళుతూ ఆ ప్రకారమే సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు ఆ రోజున మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుని వాక్యాన్ని దయచేసి గమనించాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు, వాక్యమే మనిషిని స్వస్థపరచగలదు. వాక్యం వింటూ ఉండగా అద్భుతాలు జరుగుతాయి. దేవుని వాక్యము సజీవమై బలము గలదై, ఎటువంటి రెండంచులు గల వాడికంటేను వాడిగలది అయి, ప్రాణాత్మలను కీళ్లను సహితం విభజించినంత మట్టుకు దూరుచు ప్రాణ ఆత్మ కీళ్లను విభజించగలదు, హృదయం యొక్క తలంపులను శోధించగలదని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో సెలవిస్తున్నాడు పౌలు గారు. దేవుని వాక్యం 119వ కీర్తనలో చెప్తూ ఉంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించనని. వాక్యము మనిషిని జీవింపచేస్తుంది, వాక్యం మనిషిని బ్రతికిస్తుంది, వాక్యం మనిషిని స్వస్థపరచగలదు. ఎందుకంటే వాక్యము దేవుడై ఉండెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఆ వాక్యమే నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని సెలవిస్తున్నాడు నిర్గమకాండంలో. దేవుని వాక్యం ఏ వ్యక్తి లోపలికైతే వెళతారో ఆ చెప్పుతున్న వ్యక్తి ఎక్కడో ఎంతో దూరంలో ఉండొచ్చు, కానీ మనం కూర్చుని వాక్యం వింటున్నప్పుడే ఆ అద్భుతాలు మన హృదయంలో, మన శరీరంలో జరిగిపోతాయి. ఎందుకంటే అది లోపలికి దూరగల శక్తి గలది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్నటువంటి అనేక మందిలో కూడా అలాంటి అద్భుతాలు దేవుడు చేయగలడు. కనుక వాక్యము ద్వారా స్వస్థపడేటువంటి విధానం, లేకపోతే దేవుని యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, ప్రార్థన ద్వారా స్వస్థపరిచేటువంటి విధానాన్ని ఈ ప్రజలు, క్రైస్తవులు అలవాటు పడాలి దానికి. అంతే తప్ప హస్త తాకిడిలకి, లేదా తైలాలు రాసుకుంటాలకి, లేదా కర్చీఫ్ల మీద వేసుకుంటాకి, పత్రికల మీద పెట్టుకునే సిస్టానికి అలవాటు పడితే రేపొద్దున అవి లేని రోజులు వస్తాయి. అలాంటప్పుడు నీకు స్వస్థత కానీ మనశ్శాంతి కానీ లేనటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోవాల్సి వస్తుంది. వాక్యము ద్వారా అద్భుతాలు జరగడం ప్రియులారా. కనుక అంత్యక్రీస్తు కూడా 7 సంవత్సరాల కాలంలో అబద్ధ ప్రవక్త ద్వారా అనేక మందిని మోసపూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాడు మోసపూర్చుతాడని బైబిల్ సెలవిస్తుంది. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే, అంత్యక్రీస్తు యొక్క ప్రతిమని చేసి మాట్లాడే శక్తిని దానికి ఇచ్చి పరిశుద్ధ స్థలంలో కూర్చోబెడతారట. అనగా యెరూషలేము దేవాలయం ఉన్న ప్లేస్లో, మనకి ఇప్పుడు దేవాలయం లేదని మీకు ఆల్రెడీ ఇంతకుముందు వర్తమానంలో చెప్పాను, అక్కడ మసీదు ఉందని. కానీ దేవుని రాకడ సమయంలో ఆ మసీదు పడగొట్టబడి యెరూషలేము కట్టబడుతుంది, ఖచ్చితంగా కట్టబడుతుంది. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. 147వ కీర్తన 2వ వచనంలో, యెరూషలేము యెహోవాయే కట్టువాడని, చెదరని ఇశ్రాయేలును ప్రోగు చేస్తాడని. గడిచిన వారపు వర్తమానంలో కూడా టైటస్ అనేటువంటి చక్రవర్తి వచ్చి క్రీస్తు శక 37వ సంవత్సరంలో యూదులందరికీ హెచ్చరిక చేశాడు. బ్రతికి బట్ట కట్టాలనుకున్న వాళ్ళు దేశాన్ని విడిచి వెళ్ళిపోమన్నప్పుడు యూదులంతా కూడా పారిపోయారు ప్రపంచ దేశాలకి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం కూడా ఆ యాకోబు గారు వారికే రాసినటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. భూలోకము లేకపోతే ప్రపంచమంతా చెదిరిపోయిన ఇశ్రాయేలీలకు రాస్తున్నటువంటి లేఖ అని. కనుక ఈ ఇశ్రాయేలీలు వాళ్ళ స్వదేశానికి వచ్చి యెరూషలేమును కట్టడం అనేది జరుగుతుంది. ఇది లేఖనం. కనుక ఈ యెరూషలేము దేవాలయం ప్లేస్ మరి అరబ్బుల స్వాధీనంలో ఉంది. కనుక అంత్యక్రీస్తు వాళ్ళకి వీళ్ళకి రాజీ కుదిర్చి చెప్తాడు ఆ విషయాన్ని. మీరు దేవాలయం ప్లేస్ యూదులకి ఇచ్చేయండి, పట్టణాన్ని మీ స్వాధీనపరచుకోనండి అని. అయితే ఆ పట్టణమును కేంద్రంగా చేసుకుని నేను ప్రపంచాన్ని పరిపాలిస్తాను. వాళ్ళు కూడా అంగీకరిస్తారు, పట్టణం మన చేతిలోనే ఉంది కదా, ఈ పట్టణం కేంద్రంగా చేసుకుంటే ప్రపంచాన్ని పరిపాలించడం మనకి గర్వకారణమే కదా అని. అప్పట్లో యూదులకేమో దేవాలయం ప్లేస్ ఇచ్చేసి దేవాలయం కట్టుకుంటాకి ఈ పట్టణాన్ని అన్యజనులు, యూదులకి అన్యులైనటువంటి వీళ్ళు అరబ్బులు స్వాధీనపరుచుకుంటారు. అనేకమైనటువంటి జనం, అన్యజనులు కూడా ఆ పట్టణాన్ని తొక్కుతారని ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1, 2, 3 వచనాలు కనిపిస్తూ ఉంటుంది. అంత్యక్రీస్తు అనుచరుడైనటువంటి ఈ అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు యొక్క విగ్రహాన్ని చేసి దేవాలయంలో పెట్టమని బలవంతం చేస్తాడు. 3.5 సంవత్సరాల శ్రమలు అయిన తర్వాత, అంటే 7 ఏండ్ల శ్రమలలో 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ప్రాసెస్ వస్తుంది.
అప్పటి వరకు అంత్యక్రీస్తు చాలా దేవుడు అనుకుంటారు. అబద్ధ ప్రవక్త నిజంగా దేవుని చేత పంపబడిన ప్రవక్త, వీడు అద్భుతాలు చేస్తున్నాడు, ప్రజలకు మేలు చేస్తున్నాడు అని అనుకుంటారు. కానీ అసలైన నిజస్వరూపం 3.5 సంవత్సరాల తర్వాత వాడు పూర్తిగా స్వాధీనపరుచుకుని ప్రపంచ దేశాలన్నింటినీ అందరి మద్దతుతోటి అప్పుడు వాడి యొక్క విశ్వరూపాన్ని లేక వాడి యొక్క సాతాను యొక్క రూపాన్ని, మృగస్వరూపాన్ని చూపించడం మొదలు పెడతాడు. అప్పుడు యూదుల్ని చెప్తూ ఉంటాడు అక్కడ, ఇదిగో నా యొక్క విగ్రహాన్ని మీ యొక్క దేవాలయంలో పెట్టాలని. అప్పుడే దానియేలు గ్రంథంలోను 2వ దెస్సలోనికి పత్రికలో కూడా పరిశుద్ధ స్థలములో హేయమైన వస్తువు కూర్చుండబెట్టుడు చూసినప్పుడు మీరు దాన్ని గ్రహించుదురు అని యేసయ్య చెప్పినటువంటి మాటలు కూడా మనకు అప్పుడే గుర్తొస్తాయి ప్రియులరా. అప్పట్లో ఉన్నవాళ్ళు అప్పుడు గ్రహిస్తారు, అయ్యో ఇదేమిటిది, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళ అందే కానీ ఏ రూపాన్ని చేసుకోవద్దు, దానికి సాగిలపడి నమస్కరించొద్దని దేవుడు చెప్పాడు. ఇంతకాలం మేము ఆ విగ్రహారాధనలు చేస్తే ఆ మాంత్రిక శక్తులకు లోబడే ఇలాగ చితికిపోయాం. మేము ఇప్పుడు దేవుని ఆరాధించుదామని దేవాలయం కట్టుకొని మేము బలులు వేసుకుని చక్కగా మా ఆరాధన మేము ఆరాధిస్తూ ఉంటే ఇప్పుడు దేవాలయంలో విగ్రహం పెట్టమంటున్నాడేంటి? ఇతను నిజంగా దేవుడు అనుకున్నాం, మెస్సీ అనుకున్నాం, కానీ ఇతను ఏంటి ఈ వైఖరి చేస్తున్నాడు? దేవుడు అయితే విగ్రహం పెట్టమన్నాడు కదా నిర్గమకాండం 20వ అధ్యాయాన్ని బట్టి అని యూదులంతా ఆలోచించి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విగ్రహం పెట్టేది లేదు, మా దేవుడు మొదటి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది, మొదటి ఆజ్ఞ, ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము విగ్రహం పెట్టమని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. అదే మీకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ స్త్రీ అంత్యక్రీస్తు అనబడినటువంటి ఘట సర్పానికి భయపడి అది మృంగివేయవలనని చూసినటువంటి శిశువేమో దేవుని యొక్క సింహాసనానికి వెళ్ళిపోయింది. అది క్రొత్త నిబంధన సంఘం. ఆ కనినటువంటి స్త్రీ అనబడిన యూదా జాతి, ఆ యూదా జాతి అనబడిన స్త్రీ ఈ అంత్యక్రీస్తు యొక్క ఘట సర్పానికి భయపడి దానికి ఒక ప్లేస్ ఏర్పరచబడింది. ఆ ప్లేసు అరణ్యము. ఆ అరణ్యంలో 3.5 సంవత్సరాలు అక్కడ దాచబడి పోషింపబడాలని దేవుడి యొక్క నిర్ణయముగా మనకి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం సెలవిస్తుంది. అనగా యూదులందరూ కూడా అంత్యక్రీస్తుకు భయపడి చంపేస్తాను, మిమ్మల్ని భూమి మీద ఉంచను, నాకే ఎదురు తిరుగుతారా అని ఎప్పుడైతే అంటాడో యూదులంతా భయపడి ఇటు విగ్రహారాధన చేయలేక వాళ్ళ దేవాలయంలో నిత్య బలులు ఆగిపోయి వాళ్ళు మొత్తం ఒక రాత్రికి రాత్రి పారిపోతారు ప్రియులరా. పారిపోయినప్పుడు ఎక్కడ దాక్కోవాలనేటువంటి విషయాలు తెలియకపోయినా దేవుడు ఒలీవ కొండని చీల్చి వాళ్ళకు ఒక పెద్ద లోయని ఏర్పరుస్తాడు. ఇది జకర్యా గ్రంథం 14వ అధ్యాయంలో 4వ వచనంలో మనకి సెలవిస్తున్నాడు. ఆయన ఒలీవ కొండ మీద పాదములు మోపగా ఆ కొండ ఉత్తర తట్టుకును, దక్షిణ తట్టుకును, తూర్పు తట్టుకును, పరమ తట్టుకును విడిపోయి గొప్ప లోయ ఏర్పడిందట. అది ఆజీల వరకు సాగినటువంటి లోయట. ఆ లోయలో వాళ్ళు 3.5 సంవత్సరాలు దాచబడతారు. యూదా జాతి అనబడినటువంటి ఆ స్త్రీ, శిశువు ముందు వెళ్ళిపోయింది, స్త్రీకి ఎనందే ఉండిపోయింది. ఆ స్థలంలో వాళ్ళు 3.5 సంవత్సరాలు పోషింపబడతారు. ఈ 3.5 సంవత్సరాలు యూదులు అక్కడికి వెళ్ళిపోయాక ఈ 3.5 సంవత్సరాల కాలంలో దేవుడు 2 సాక్షులను భూమి మీదకి పంపిస్తాడు. 11వ అధ్యాయం ప్రకారం ప్రకటన గ్రంథంలో 2 సాక్షులను పంపించి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలు మోసగిస్తున్నటువంటి మోసాలని, అలాగే వాడిని ఫాలో అవుతున్నటువంటి ప్రజలందరి ముందు అద్భుతాలు చేయటం మొదలు పెడుతూ ఉంటారు. ఆకాశాన్ని నుంచి అగ్నిని దింపటం, నీళ్ళని రక్తంగా మార్చేయటం, వర్షాల కొరకుండా ఆపేయటం, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు చేస్తారని మనకు బైబిల్ సెలవిస్తుంది. ఈ మొదటి 3.5 సంవత్సరాలు వీడి రాజ్యాన్ని స్థిరపరచుకుని మరి కొన్ని విధాలుగా ప్రజలందరికీ మంచోడిగా కనిపిస్తాడు. కానీ లాస్ట్ 3.5 సంవత్సరాలు కూడా భయానకమైన పరిస్థితుల్లో అంత్యక్రీస్తు యొక్క విశ్వరూపాన్ని చూపెడతాడు. ఆ టైంలో వీడికి అనేక మంది సపోర్ట్ చేస్తారు. ప్రపంచంలో దేవుడు లేడనేవారు కూడా అతనికే సపోర్ట్ చేస్తారు. యంత్రాంగానికి తెలుసు, నీ లోపల ఉన్నటువంటి జీవం, నీ లోపల ఉన్నటువంటి ప్రాణం అది దేవుడు అనుగ్రహించిందే. మన స్వాధీనంలో మనం లేము, మనకు మనంగా ఈ లోకానికి రాలేదు, దేవుడు పుట్టిస్తే ఈ లోకానికి వచ్చాం. ఆ సమయంలో అంత్యక్రీస్తు అనుచరుడైన అబద్ధ ప్రవక్త అంత్యక్రీస్తు యొక్క పరిపాలన చరమగీతం పాడడానికి 2 సాక్షులు వస్తారు. వాళ్ళిద్దరూ చాలామంది పండితుల అభిప్రాయం ఏంటంటే హనోకు ఏలియాలై ఉండొచ్చు అని. కానీ మరి మోషే ఏలియా గారిగా మనకి ఎక్కువగా లేఖనాలు సరిపోతున్నాయి. ఎందుకంటే నీళ్ళని రక్తంగా మార్చినటువంటి ఆయన, ఆకాశాన్ని నుంచి అగ్ని దింపినటువంటి వ్యక్తి, 3.5 సంవత్సరాలు కూడా వర్షాలు కురకుండా ఆపగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరే మనకు బైబిల్ గ్రంథంలో అద్భుతాలు చేసినటువంటి వ్యక్తులు. ఏలియా కాలంలో 3.5 సంవత్సరాల వర్షాన్ని ఆపు చేశాడు, ఆకాశాన్ని నుంచి అగ్నిని దింపి సైన్యాధిపతిని, సైనికులను దహించి వేశాడు. ఈయనేమో రక్తంగా మార్చివేశాడు ఐగుప్తు దేశంలో నీళ్ళని.
ఇట్లాంటి అద్భుతాల అనుభవాలు వాళ్ళిద్దరికీ ఉన్నాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు తాబోరు కొండ మీద రూపాంతరం చెందిన రోజున కూడా ఆ మోషే ఏలియాలో వచ్చి మాట్లాడినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో లూకాసువార్త 9వ అధ్యాయంలో కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ వచ్చి అనేకమైన అద్భుతాలు, దేవుడు ఉన్నాడు, దేవుని వైపు తిరగండి, ఈ వ్యక్తులు నమ్మొద్దు, వీళ్ళు చాలా చెడ్డవాళ్ళు, వీళ్ళని మీరు నమ్మి మోసపోవద్దు, దేవుడు రాకడ మరలా ఇదిగో బహిరంగ రాకడ రాబోతుంది, మొదటి రాకడలో మీరు ఎలాగా ఎత్తబడలేదు, బాధలు ఇవన్నీ తప్పలేదు, కానీ ఇప్పుడైనా మారు మనసు పొందండి అని ప్రజలకి వాళ్ళు విజ్ఞప్తి చేసి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు చేసి సాతాను యొక్క అనుచరులైనటువంటి అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలను ఎదిరిస్తారు ఆ స్థలంలో. వీళ్ళిద్దరూ అంత్యక్రీస్తుకి అబద్ధ ప్రవక్తకి ఒక తలపోటుగా మారిపోతారు. ప్రజలంతా కూడా అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలే దేవుడు అనుకుంటారు తప్ప వీళ్ళిద్దరిని నమ్మరు. వీళ్ళు కనుక ప్రజలు వీళ్ళిద్దరూ నీళ్లు రక్తంగా మార్చేస్తారు, తాగడానికి నీళ్ళు లేవు, ఇదిగో ఆకాశాన్ని మూసేస్తారు, నీళ్లు లేవు, ఇదిగో అగ్నిని దింపేసి జనాలను కాల్చేస్తున్నారు, వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైన వ్యక్తులు, వీళ్ళని చంపేస్తే బాగుంటుంది, వీళ్ళ వల్లనే మనశ్శాంతి లేదు అని ఎదురు చూస్తున్న సమయాల్లో 3.5 సంవత్సరాల ముగింపు దగ్గరికి వస్తున్నటువంటి కాలంలో వీళ్ళు అనేకమైన అద్భుతాలు చేసిన తర్వాత అంత్యక్రీస్తు తన సర్వ సైన్యముతో ఈ ఇద్దరు సాక్షుల్ని కూడా దాడి చేసి చంపేస్తాడు. వాళ్ళ కాలం ముగిసింది. అప్పటికి 6వ అధ్యాయంలో 5వ ముద్రను విప్పగా అక్కడ వధింపబడిన వారి ఆత్మలు కనబడుతున్నాయి. అక్కడ వధింపబడిన వారి ఆత్మలు దేవుణ్ణి ఏమడుగుతున్నాయంటే, నాథా సత్యస్వరూపి, ఎందాక మా విషయమై భూనివాసులకు తీర్పు తీర్చవు, నువ్వు ఇంకా వాళ్ళ దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు, మేమేం వాక్యం ప్రకటించి వాక్యం నేను చనిపోయాం, వాళ్ళకి తీర్పు తీర్చవా అని అడుగుతున్నారు, వాళ్ళకి ప్రతీకారం కోరుకుంటున్నారు. ఆ స్థలంలో దేవుడు ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, అప్పుడే కంగారు పడకండి, ఇంకా సమయం ఉంది, మీ వల్లే ఇంకా కొందరు చాలామంది హతసాక్షులు అవ్వబోతున్నారు, వారి లెక్క పూర్తి అయ్యే వరకు కూడా మరి తీర్పు ఉండదు, కనుక మీరు ఓపిక పట్టండి అని దేవుడు చెప్తున్నారు స్థలంలో. అంటే ఒక లెక్క ఉంది, హతసాక్షులు ఎంతమంది అవ్వాలని ఒక లెక్క ఉంది, కనుక ఆ హతసాక్షులు పూర్తి అయ్యేటువంటి లెక్క ఏంటంటే 2 సాక్షులతో ముగించబడుతుంది. ఈ 2 సాక్షులు మరణించిన తర్వాత ఈ 7 సంవత్సరాల యొక్క శ్రమలో ముగింపు వస్తాయి. అప్పుడు ఈ 2 సాక్షులలోనికి 3.5 రోజులు రోడ్ల మీద వాళ్ళ శవాలు ఉండిపోతాయి. జనాలందరూ పండగ చేసుకుంటూ ఉంటారు, వినాశనం చేసే వాళ్ళందరూ చచ్చిపోయారు, చాలా బాగుంది, లేకపోతే వాళ్ళు చాలా చక్కటి మాటలు అనుకుంటూ ఉంటారు, అనుకుని బహుమతులు పంపించుకుంటూ ఉంటారు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త కూడా చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు, వదిలిపోయింది తలపోటు మొత్తానికి అన్నట్టుగా. కానీ ప్రపంచం మీడియాలన్నీ కూడా వాళ్ళిద్దరు శవాల మీద ఎవరిని పాతిపెట్టినవరు ఆ శవాల్ని, వీళ్ళు ఇలాగే కుళ్ళిపోవాలనుకుని, కానీ బైబిల్లో లేఖనాలు సెలవించిన పరిశుద్ధిని కుళ్ళిపట్టనివన్నట్టుగా మరి వాళ్ళిద్దరి శరీరాలు 3.5 రోజులైనా కానీ కుళ్ళు పట్టవు ప్రియులారా. కుళ్ళు పట్టకుండా ఆ 3.5 రోజుల తర్వాత దేవుని దగ్గర నుంచి జీవాత్మ వచ్చి అక్కడి నుంచి వాళ్ళిద్దరు ఆరోహణ వెళ్ళిపోయి ప్రజలంతా చూస్తూ విస్తుపోతారు. కనుక అంతటితోటి మరి అంత్యక్రీస్తు యొక్క పరిపాలన కూడా ముగింపుకు వస్తుంది. ఆ తరువాత అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఈ ఇశ్రాయేలీలు ఎక్కడున్నారని వెతికి వాళ్ళతో యుద్ధం చేయడానికి వెళతారు. ఆ యుద్ధం పేరే హర్మెగెద్దోను యుద్ధం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం వరకు ఉండేటువంటి దానికి ఒక ఇండెక్స్ లాంటిది, అంటే విషయ సూచిక అధ్యాయం లాంటిది. దానిలో ఉన్న విషయాలే మిగిలిన అధ్యాయాలన్నీ జరుగుతాయి. అంటే 1వ ముద్ర, 2వ ముద్ర, 3వ ముద్ర, ఇలా ముద్రలు విప్పబడతాయి కదా. ఈ ముద్రలో విప్పబడినటువంటి అనేక వివరణలే మిగిలిన అధ్యాయాలను కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయంలో ఉండే ముద్రలో అంశాలను గమనించి మరి దయచేసి అవన్నీ అలా ప్రాసెస్ జరుగుతూనే ఉంటాయి. కానీ దేవుని బిడ్డలను మాత్రం అంత్యక్రీస్తు ఆ రోజుల్లో వధ చేస్తాడు, అనేక మంది హతసాక్షులు అయిపోతారు. ఒకవేళ తప్పించుకొని పారిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అది దేవుని బహిరంగ రాకడ చూసేటువంటి రోజులు అవి చూస్తారు, ఒకవేళ అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే. కనుక ప్రియులారా, మరి ఆ రోజుల్లో భయంకరమైన విపత్తులు సంభవిస్తాయి, కరువులు సంభవిస్తాయి. ఇంకా అంత్యక్రీస్తు చేసేది లేక ఉగ్రుడై భయంకరమైనటువంటి పరిస్థితిలో పరిపాలిస్తాడు. ఆ కంప్యూటర్ రూపంలో అతని యొక్క రూపాన్ని చేసి మాట్లాడేటువంటి శక్తినిచ్చి పరిశుద్ధ స్థలంలో పెడతారు. భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడు అని వాడికి పేరు, ధర్మ విరోధి అని పేరు. మరి పురుషులు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, స్త్రీలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, అన్ని మతాల సమానమేనని చెప్పి అన్ని మతాలలో కొన్ని సారాంశాలు తీసుకుని కొత్త మతం ప్రారంభిస్తాడు. ఏ గొడవలు లేకుండా ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు. ప్రపంచాన్ని విచిత్రంగా పాడు చేస్తారు వీళ్ళు. ఈ యొక్క నమూనాలన్నీ ఇప్పటికే ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. సర్వమత సమ్మేళనాలని, అన్ని దేవుళ్ళు సమానమైన, అన్ని మతాలు సమానమైన, రకరకాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేంటంటే అంత్యక్రీస్తు పరిపాలనకై ఇవన్నీ సిద్ధపడుతున్నాయని మనం గమనించి మరి దయచేసి ఇంకా మారు మనసు రక్షించబడకుండా ఒకవేళ కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ యొక్క వాక్యం వింటున్నప్పుడే మరి సూర్యుడు నలుపవక ముందే, చంద్రుడు ఎరిపెక్కక మునిపే, గాలి వాన వచ్చి వెలిసిన తర్వాత మరలా వాన రాక మునిపే
నీ బాల్య దినములండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని ప్రసంగి 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారం ఇప్పుడే మీ హృదయాలు ప్రభు అయిన యేసుక్రీస్తుకి ఇచ్చి మరి ఆయన రాకడికి మీరు సిద్ధపడాలని, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనే విషయాన్ని మీకు మనవి చేస్తూ, ప్రకృతి పరంగా కూడా మరి ఓజోన్ పొర కాలిపోయి చిల్లుపడిపోయి సూర్య కిరణాలు నేరుగా మనుషుల మీద పడడం వల్ల క్యాన్సర్లు వస్తాయి. మరి ఎందుకంటే దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, సూర్యుడు కూడా తన కాంతిని ఇవ్వనటువంటి రోజులు వస్తాయి, ఇచ్చే కాంతి కూడా తీక్షణమైన వేడిస్తాడు. ఆ కొద్ది కాలంలో కూడా మనుషులకు తెగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. రోజుకి 3.5 గంటలు మాత్రమే సూర్యకాంతి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి భూమి కూడా చాలా వరకు కాలిపోతూ ఉంటుంది. ఈ వేడిమికి ప్రజలంతా చచ్చిపోతే బాగుంటుందని ఎదురు చూస్తారు. కొద్ది కాలం ఆ 7 ఏళ్ల శ్రమలో మరణాలు కూడా లేకుండా దేవుడు బాధ పెడతాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ భయంకరమైన శ్రమలో మనకి వాటి నుంచి తప్పించడానికే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి పంపించి ఆయన శిలువ యాగము ద్వారా మన పాపాలకు పరిహారం చేశారు. ఈ శిలువ యాగము ద్వారా ఆయన చేసిన పరిహారానికి ఎవరైతే గుర్తించి గ్రహించి ఎవరి పాపాలైనా సరే, ఎలాంటి పాపాలైనా సరే ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, ఇదిగో నాకు బదులుగా నువ్వు శిక్షను అనుభవించావు అని గ్రహించి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పినటువంటి బోధ ప్రకారం, అంటే ఆయన ఏ విధంగా నడవమన్నారో ఆ విధంగా ఆయన ఏ విధంగా నడిచి చూపించారో ఆ విధంగా నడిచి ముందుకెళ్ళినట్లయితే మనకి ఈ యొక్క శ్రమలు తప్పాలని దేవుడు తన కుమారుని ద్వారా మనకి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పరిచారు. ఈ మార్గము ద్వారా మనం వెళ్ళినట్లయితే మనం యేసుక్రీస్తుకు అనుచరులుగా మారి ఆయన చెప్పిన బోధ ప్రకారం మనం నడిచి వెళ్ళినట్లయితే, ఈ పాపాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణపును విశ్వసించినట్లయితే ఆ యేసుక్రీస్తు ద్వారా మనకు నిత్య జీవం కలిగి సదాకాలము ఆ దేవునితో జీవించడానికి దేవుడు మార్గాన్ని ఏర్పరిచారు. కనుక ఇది గ్రహించి ఇప్పుడే మీరు మారు మనసు పొంది ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ స్వరక్షకునిగా అంగీకరించి ఆ 7 ఏళ్ల కాల శ్రమలో మరి తప్పించుకొని నిత్యరాజ్యంలో ఆనందించడానికి మిమ్మల్ని కూడా పిలుస్తూ యేసు నామములో పరిశుద్ధాత్మను మిమ్మల్ని సిద్ధపరచాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన దేవా, ఇంతవరకు మీరు మాట్లాడిన వర్తమానాన్ని బట్టి వందనాలు. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త ఏ విధమైన అద్భుతాలు చేస్తారో, ఇప్పటికే వాళ్ళ కార్యాలు ఈ ప్రపంచంలో ఎలా తలెత్తినాయో ప్రభు, ఈ రోజు వరకు మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానాలను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఈ ప్రజల వాక్యమును విని వాక్యము ద్వారా భద్రపరచబడ్డానికి కృప దయచేయమని, ఈ లోకంలో వీరి యొక్క ఆత్మలు నాశనం కాకుండా నీ యందు భద్రపరుచుకునేటువంటి మహాజ్ఞానాన్ని ప్రసాదించమని దీవించమని, మా ప్రియులు ఎవరైనా బలహీనతలు రోగుల్లో ఉంటే ఇప్పుడే యేసు నామములో వారిని స్వస్థపరిచి ఈ వాక్యం వింటున్నప్పుడే వాళ్ళకి అద్భుతాలు చేసి నడిపించి దీవించమని, యేసు నామములో ఈ యొక్క ప్రోగ్రామ్కి స్పాన్సర్షిప్ చేసినటువంటి మా ప్రియులందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, సమాధాన సహవాసములు, భద్రత, కాపుదల కూడి ఉన్న మనకు, భూలోకంలోని పరిశుద్ధులకును సంఘములకును తోడై ఉండును గాక. మా అడ్రస్ పరిశుధాత్మ సహవాసం, షిర్డీ నగర్, పాలంగి, ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 9400008622 మరియు 9493008674.